సో శంకర్ గారు చేసే కార్యక్రమం అనేది చాలా వర్ణాతీతం అండి. అసలు ఎవరు కూడా ఎంతగానో అనేది ఈ మానవ సేవే మాధవ సేవ అనే ఒక నిర్వచనానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చాడు శంకర్ గారు. ఎందుకంటే ఈరోజు జనాలు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడమే కష్టమైంది. అంటే మతి మంచిగా ఉన్నా కూడా వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవడం కష్టమైంది. అలాంటిది మతి సీమితం లేని వాళ్ళని కూడా తను సొంత బంధువులాగా తను చూడడం అనేది అసలు ఆశ్చర్యకరము. సో దీన్ని నేను అసలు ఆశ్చర్యపోయిన. బ్రహ్మాండంగా ఇక్కడ కార్యక్రమాలు కూడా వాళ్ళకి ఎలాంటి మతి సీమితం లేకుండా వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటూ जो भी कर रहे बहुत अच्छा कर रहे हैं, हमें देख के बहुत अच्छा लगा। नमस्ते, मेरा नाम राजेश सोनी है, मैं पूना से आया हूँ। और यहाँ की जो आपकी सुख सुविधा देखी है उन लोगों के लिए कि जो एक मनोरुग्ण है, जो कुछ समझते नहीं जानते नहीं, उसके बावजूद भी आप जितने दिल से और पूरे दिलो दिमाग से पूरी मतलब इसके साथ में आपके पूरे सभी चीज़ों के साथ में आप जैसे उनकी सेवा कर रहे हैं, उसको जो वाक्य था कि भाई मनुष्य सेवा यही ईश्वर सेवा है, तो ये वाक्य यहाँ पर आने के बाद में उसको चरितार्थ हो गया। उसको हम लोगों ने उस चीज़ का दर्शन कर लिया। तो यहाँ पे आने के बाद आदमी जो भी मार्केट में देखता है कि बहुत सारे लोग अनाथ है, उनका घर वाले कोई देखभाल नहीं करते या कोई मनोरुग्ण है तो रास्ते पे भटकते हैं, तो हम देख के बुरा लगता है। लेकिन आज इधर आके बहुत अच्छा लगा कि आप इतना अच्छा इनका सेवा कर रहे हैं और इतना बड़ा इस प्रॉपर्टी में इतना योगदान दे रहे हैं सभी लोग मैनेजमेंट की तरफ से सब तो ये हमारे गर्व की बात रहेगी आप यहाँ से आके। तो ये जो इधर जो भी कुछ मानधन का ये होगा तो हमसे जितना हो पाएगा हम इसके लिए ज़रूर मदद करेंगे। धन्यवाद। అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.